Okay, good evening, everyone. Right. నాకు తెలీదే. Mute లో పెట్టుకోండి. Coming to the another important topic in IS 107 is color coding of pipeline. చూడండి, ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగాడు. వెరీ ఇంపార్టెంట్. కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్ అన్నది ఏ రకంగా ఉండాలి అన్నది మన టాపిక్. చూడండి, యాజ్ పర్ క్వశ్చన్ ప్యాటర్న్ ఈ రకంగా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ అని అడుగుతాడు. జనరల్ గా కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ ఎక్కడ ఇస్తారు? ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీ ఉంటుంది కదా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో ఆ పర్టికులర్ చమురు ఇది సర్టెన్ కంబస్టన్ చాంబర్ లో ప్రాసెసింగ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ క్రూడ్ ఆయిల్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సర్టెన్ టెంపరేచర్ దగ్గర పెట్రోల్ వస్తుంది, సర్టెన్ టెంపరేచర్ దగ్గర డీజిల్ వస్తుంది, సర్టెన్ టెంపరేచర్స్ దగ్గర గ్యాసెస్ వస్తుంది, సర్టెన్ టెంపరేచర్ దగ్గర ప్లాస్టిక్ ని తయారు చేసే రా మెటీరియల్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో మనకి మన డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ని డిఫరెంట్ పైప్ లైన్స్ లో రవాణా చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో. అంటే ఏ పైప్ లైన్ లో ఏ ఫ్లూయిడ్ వెళ్తుంది అన్నది కంపల్సరీగా తెలుసుకోవాలి. దాని గురించి కలర్ కోడింగ్ అనేది వాడతారు పైప్ లైన్స్ లో. వితౌట్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ which fluid is going on that particular pipeline. So different fluids ట్రాన్స్పోర్టేషన్ కి డిఫరెంట్ కలర్ కోడ్స్ అనేది వాడతారు. ఇది ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో ఈ పర్టికులర్ పైప్ అండ్ కలర్ కోడింగ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. రైట్, ఓకేనా? ఇది క్వశ్చన్ ఫార్మాట్ ఈ రకంగా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ది కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ అని అడుగుతారు. కమింగ్ టు ది ఇంట్రడక్షన్ పాయింట్స్, కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్ అండ్ పైపింగ్ ఐడెంటిఫికేషన్. అంటే ఆ పైప్ లైన్స్ కి కలర్ కోడింగ్ ఏ రకంగా ఇవ్వాలి, తద్వారా ఆ పర్టికులర్ పైప్ లైన్ లో ఏ ఫ్లూయిడ్ వెళ్తుంది అన్నది కనుగొనాలి అన్నది పాయింట్స్ లో ఇచ్చాను. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్, ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఆర్ కాంప్లెక్స్ ఇన్స్టలేషన్. జనరల్ గా కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ అన్నది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో వాటికి ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ ద ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటే ప్రక్రియ చెందుతున్న ఇండస్ట్రీస్ లో కూడా కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్స్ ఇస్తారు. ఇందువల్ల అవి కాంప్లెక్స్ ఇన్స్టలేషన్స్. అంటే పర్టికులర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ప్రాసెస్ ఇండస్ట్రీస్ అన్నవి కాంప్లెక్స్ ఇన్స్టలేషన్ అంటే సంక్లిష్టమైన స్థాపనలు. సో కమింగ్ టు ది సెకండ్ పాయింట్, పైపింగ్ సిస్టమ్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్లాంట్స్ టు ట్రాన్స్పోర్ట్ వేరియస్ ఫ్లూయిడ్స్. అంటే ఆ పర్టికులర్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో, ఆ కంబస్షన్ చాంబర్స్ లో ఆ క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మన డిఫరెంట్ ఎలిమెంట్స్ వస్తాయి కదా, ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ రవాణా చేయడానికి పైపింగ్ సిస్టమ్ అన్నది కంపల్సరీగా వాడాలి. పైపింగ్ సిస్టమ్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్లాంట్స్ టు ట్రాన్స్పోర్ట్ వేరియస్ ఫ్లూయిడ్స్. అంటే రకరకాల ఫ్లూయిడ్స్ ని రవాణా చేయడానికి పైపింగ్ సిస్టమ్ అన్నది మ్యాండేటరీగా ఉండాలి ఆ పర్టికులర్ మన ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాసెస్ ఇండస్ట్రీస్ లో. సో కమింగ్ టు ది థర్డ్ పాయింట్, దిస్ పైప్ లైన్స్ ట్రాన్స్పోర్ట్ వేరియస్ ఇండస్ట్రియల్ మెటీరియల్స్ సచ్ యాజ్ గ్యాస్, ఎయిర్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఎక్సెట్రా, అండ్ లిక్విడ్స్ సచ్ యాజ్ వాటర్, యాసిడ్స్, హైడ్రోకార్బన్స్, టాక్సిక్ మెటీరియల్స్ అన్నది ఈ పర్టికులర్ పైప్ లైన్స్ లో ఈ ఫ్లూయిడ్స్ రవాణా అవుతుంటాయి. ఫ్లూయిడ్ అంటే ఫ్లూయిడ్ మేబీ ఇట్ మేబీ లిక్విడ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ గ్యాస్ స్టేట్. ఫ్లూయిడ్ అంటే అది లిక్విడ్ స్టేట్ లోనే ఉంటుంది, గ్యాస్ స్టేట్ లోనే ఉంటుంది. అది అది మీరు గుర్తుపెట్టుకోండి. దీస్ పైప్ లైన్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వేర్ ఇండస్ట్రియల్ మెటీరియల్స్ సచ్ యాజ్ ద ఎయిర్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇవన్నీ గ్యాస్ స్టేట్ లో ఉంటాయి. ఇవి రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. యాజ్ వెల్ యాజ్ ద లిక్విడ్స్ సచ్ యాజ్ ద వాటర్, యాసిడ్స్, హైడ్రోకార్బన్స్, టాక్సిక్ మెటీరియల్స్ ఇవి లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి. వీటిని రవాణా చేయడానికి కూడా
పర్టికులర్ పైప్ లైన్స్ అనేది ఉపయోగపడతాయి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వితౌట్ ప్రాపర్ pipe without proper pipe color code, it is extremely difficult to identify the material పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఆ పర్టికులర్ పైప్ లైన్స్ కి కలర్ కోడ్ ఇవ్వకపోతే ఆ పైప్ లైన్ లో ఏ ఫ్లూయిడ్ వెళ్తుంది అన్నది కనుగొనడం అన్నది అత్యంత కష్టమైన పని. ఎక్కడ? ఎస్పెషల్లీ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇండస్ట్రీస్ లో. సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టు రెడ్యూస్ ది హజార్డ్స్ and reduce the possibility of mistakes in identification and accident associated with the wrong identification of pipelines during emergency situations. Systematic color coding of pipeline and piping system is essential. అంటే ఆ పర్టికులర్ సంభామయ ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ పర్టికులర్ మిస్టేక్స్ ని కంట్రోల్ చేయడానికి, దీంట్లో రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పైప్ లైన్స్ యొక్క మిస్టేక్స్ కంట్రోల్ చేసి తద్వారా యాక్సిడెంట్స్ జరగకుండా కంట్రోల్ చేయడానికి కంపల్సరిగా సిస్టమాటిక్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్ అండ్ పైపింగ్ సిస్టమ్ ఇస్ ఎసెన్షియల్. అంటే క్రమబద్ధీకరణమైన కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ కి కంపల్సరిగా ఇవ్వాలి అని అంటున్నాడు. ఇది మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్, ఈ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, టు రెడ్యూస్ ది హజార్డ్స్ అండ్ రెడ్యూస్ ది పాసిబిలిటీ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఐడెంటిఫికేషన్. అంటే గుర్తించడం ద్వారా సంభవమయ్యే ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ టు రెడ్యూస్ ది హజార్డ్స్ అండ్ రెడ్యూస్ ది పాసిబిలిటీ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఐడెంటిఫికేషన్. అంటే గుర్తించడంలో ఏ రకమైన పొరపాట్లు జరగకుండా, తద్వారా ఏ రకమైన ప్రమాదాలు జరగకుండా, అండ్ యాక్సిడెంట్ అసోసియేటెడ్ విత్ రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పైప్ లైన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని పైప్ లైన్స్ యొక్క ఫ్లో మెటీరియల్స్ స్టాప్ చేయాలి. అలా కాకుండా కలర్ కోడ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాల్స్ తిప్పేస్తే ప్రమాదాలు జరుగుతాయి. తద్వారా వాటి నుంచి సంభవమయ్యే ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి సిస్టమాటిక్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ అండ్ పైపింగ్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్. క్రమబద్ధీకరణమైన పైప్ లైన్ కలర్ కోడ్ అనేది మ్యాండేటరీగా పైపింగ్ సిస్టమ్ కి ఇవ్వాలి అని అంటున్నాడు. సో ఇవి మనకి ఇంట్రడక్షన్ పాయింట్స్, ఇవి కంపల్సరిగా రాయండి. ఈ 5 పాయింట్స్ రాయండి. తర్వాత ఇది మనకి టేబుల్, పైపింగ్ అండ్ యూటిలిటీ లైన్ కలర్ కోడ్ స్కీమ్ టేబుల్. ఇందులో ఏంటి? ఫస్ట్ సర్వీస్ ఉంది, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, తర్వాత లెటర్ కలర్ ఇచ్చాను. చూడండి, మొత్తం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా ఈ టేబుల్ బై హార్ట్ చేసి యాజ్ టీజ్ గా రాయాలి, ఒకదానికి ఒకటి రాయకూడదు. గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి? సర్వీస్ లో ఫైర్ క్వించింగ్ లిక్విడ్స్. ఫైర్ క్వించింగ్ లిక్విడ్స్ అంటే ఫైర్ హజార్డ్స్ ని కంట్రోల్ చేసే ఫ్లూయిడ్స్. జనరల్ గా వాటర్ ఉంటుంది కదా, అది. దానికి పైప్ కలర్ ఏముంటుంది? సేఫ్టీ రెడ్ కలర్ ఉంటుంది. దాని మీద లెటర్ వైట్ గా వాటర్ అని రాస్తాం, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అని రాస్తాం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, టాక్సిక్ అండ్ కరోజివ్ ఫ్లూయిడ్స్. విషపూరితమైన మరియు కరోజివ్ ఫ్లూయిడ్స్ కి లో ఆ పైప్ కలర్ ఏముంటుంది? సేఫ్టీ ఆరెంజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. దాని మీద బ్లాక్ లెటర్ తోటి ఆ పర్టికులర్ టాక్సిక్ కెమికల్ గానే కరోజివ్ కెమికల్ యొక్క పేరు రాస్తాం. ఓకే, అది కమింగ్ టు ది థర్డ్, ఫ్లామబుల్ ఫ్లూయిడ్స్. అంటే మండే స్వభావం గల ఫ్లూయిడ్స్. అంటే ఇట్ మే బి లిక్విడ్ స్టేట్, ఇట్ మే బి గ్యాస్ స్టేట్. సో ఇట్ ఈస్ అ సేఫ్టీ ఎల్లో కలర్ ఉంటుంది, దాని మీద లెటర్ కలర్ అనేది ఆ పర్టికులర్ ఫ్లామబుల్ ఫ్లూయిడ్ యొక్క పేరు అనేది బ్లాక్ కలర్ తోటి రాయాలి. నెక్స్ట్, కెమికల్లీ యాక్టివ్ ఆర్ టాక్సిక్ కెమికల్స్. కెమికల్లీ యాక్టివ్ అంటే మన రసాయనిక పరంగా చురుకైనవి, యాజ్ వెల్ యాజ్ టాక్సిక్ కెమికల్స్ అయితే సేఫ్టీ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్, దాని పేరు బ్లాక్ లెటర్ తోటి రాస్తాం. ఓకే, ఆ పర్టికులర్ కెమికల్లీ యాక్టివ్ కెమికల్ నేమ్ అయినా టాక్సిక్ కెమికల్ బ్లాక్ లెటర్ తోటి రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టాక్సిక్ అండ్ కరోజివ్ ఫ్లూయిడ్స్ ఉంది, ఇక్కడ కెమికల్లీ యాక్టివ్ ఆర్ టాక్సిక్. ఇక్కడ సేఫ్టీ ఆరెంజ్, సేఫ్టీ ఎల్లో. అంటే మనకి ఈ టైప్స్ ఆఫ్ కెమికల్స్ వేరేగా ఉంటాయి, మనకి ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ వేరేగా ఉంటాయి. కెమికల్లీ యాక్టివ్ అంటే రసాయనిక పరంగా చురుకైనది, ఆర్
విషపూరితమైంది. అది దాని బ్యాక్గ్రౌండ్ కలర్, పైప్ లైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వేస్తుంది, దాని పేరు బ్లాక్ లెటర్స్ తోటి రాస్తాం. కమింగ్ టు ది నెక్స్ట్, టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140°C. జనరల్ గా టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140°C ఏ ఫ్లూయిడ్ కి ఉంటది? ఎనీబడి, ఎవరైనా చెప్పగలరా? టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140°C ఏ ఫ్లూయిడ్ కి ఉంటది? ఎలాంటి గేర్ బాక్స్ వాడే ల్యూబ్ బాటిల్స్ ఉంటాయి కదా సార్, వాటికి 140 కాదండి, అవి 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 ఉండవు. అవి అబౌవ్ 140°C ఉండవు. అవి టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140°C ఉన్నది స్టీమ్. స్టీమ్ ఇది ఓన్లీ మన పవర్ ప్లాంట్, ఓకే, మన పవర్ ప్లాంట్స్ లో వాడతారు. ఓకే, దానికి ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ సేఫ్టీ ఎల్లో వేస్తాం, దాని పేరు క్లియర్ గా మెన్షన్ చేస్తాం. కమింగ్ టు ది నెక్స్ట్, మన లిక్విడ్ ప్రెషర్ ఈజ్ గ్రేటర్ దాన్ 500 PSI. PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ఇట్ ఈస్ అ ప్రెషర్ యూనిట్. ప్రెషర్ తాలూకా సిజిఎస్ యూనిట్స్ ని PSI అని అంటాం, పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. లిక్విడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 500 PSI. 1 bar is equal to how many PSI? Anybody? 1 bar అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 bar. 1 bar is equal to how much PSI? 14.5 PSI. అర్థమైందా? 1 bar equal to 14.5 PSI. Bar is a SI unit of pressure, where PSI, pounds per square inch, is a CGS unit of pressure. లిక్విడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 500 PSI అంటే 500 PSI అంటే అప్రాక్సిమేట్ గా 35 బార్ ఉంటుంది. 35 బార్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ సేఫ్టీ ఎల్లో, దాని పేరు బ్లాక్ లెటర్ తోటి రాస్తాం. ఓకే, నెక్స్ట్ గ్యాస్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 150 PSI. PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. 150 PSI అంటే అప్రాక్సిమేట్ గా 10 బార్ ప్రెషర్. దానికి సేఫ్టీ ఎల్లో, ఆ గ్యాస్ పేరు బ్లాక్ లెటర్స్ తోటి రాస్తాం. నెక్స్ట్, రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అన్నవన్నీ మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడతారు. అవి సేఫ్టీ ఎల్లో. కొన్ని రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఐడిన్, ప్లూటోనియం ఉంటాయి కదా, అవి సేఫ్టీ ఎల్లో కలర్, ఆ పైప్ లైన్ కలరు, దాని పేరు బ్లాక్ లెటర్ తోటి రాస్తాం. నెక్స్ట్, కంబస్టబుల్ ఫ్లూయిడ్. కంబస్టబుల్ ఫ్లూయిడ్ అంటే మండే స్వభావం గల ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్ మీన్స్ ఏ లిక్విడ్ స్టేట్, ఇట్ మే బి గ్యాస్ స్టేట్. దీనికి సేఫ్టీ బ్రౌన్ వేస్తారు, దాని పేరు వైట్ కలర్ తోటి రాస్తారు. జాగ్రత్తగా రాయండి ఇవి టేబుల్ మాత్రం. తర్వాత పోర్టబుల్ కూలింగ్ బాయిలర్ ఫీడ్ అంటే బాయిలర్ లో ఫీడ్ చేసే వాటర్. ఆ వాటరే కదా మనకి స్టీమ్ కింద జనరేట్ అవుతుంది. పోర్టబుల్ కూలింగ్ బాయిలర్ ఫీడ్ అనేది అది వాటర్, అది సేఫ్టీ గ్రీన్ వేస్తాం, దాని పేరు వైట్ కలర్ తోటి రాస్తాం. తర్వాత అదర్ వాటర్, ఇతర వాటర్ సర్వీస్ లైన్స్, సేఫ్టీ గ్రీన్ వేస్తాం, దాని పేరు వైట్ లో రాస్తాం. తర్వాత లిక్విడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. లిక్విడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్ అంటే ఏంటి అంటే రసాయనాల మిశ్రమాలు. రసాయనాల మిశ్రమాలకి సేఫ్టీ గ్రీన్, దాని పేరు వైట్ రాస్తాం. తర్వాత గ్యాస్ ఆర్ గ్యాసెస్ యాడ్మిక్చర్. గ్యాసెస్ యాడ్మిక్చర్స్ కి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ కనెక్ట్ అయ్యి ఒక పైప్ లైన్ లో వెళ్తుంటాయి, దానికి సేఫ్టీ బ్లూ కలర్ వేస్తాం, దాని పేరు వైట్ కలర్ తోటి రాస్తాం. నెక్స్ట్, కంప్రెస్డ్ ఎయిర్. కంప్రెస్డ్ ఎయిర్ అంటే సంపీడనమైన వాయువు. హై ప్రెషర్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ కంప్రెస్డ్ ఎయిర్. అది సేఫ్టీ బ్లూ కలర్ లో ఉంటుంది, దాని పేరు వైట్ తోటి రాస్తాం. చూడండి, ఇక్కడ అన్ని ఇచ్చాను. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్. యాస్టిస్ గా రాయండి. అసలు ఎయిమ్స్ అంటే ఏంటి? ఎయిమ్స్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించే కెమికల్స్. చూడండి, ఎయిమ్స్ అంటే ద ఎయిమ్స్ టెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ టెస్ట్ ఆఫ్ మ్యూటోజెన్స్. ఇట్ ఎనేబుల్స్ ది స్క్రీనింగ్ ఆఫ్ మెనీ కెమికల్స్ ర్యాపిడ్లీ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్లీ.
those few chemicals that appear to be mutagenic by the Ames test or future tested on animals to access their ability to cause cancers. అంటే ఎయిమ్స్ అంటే మనకి ప్రయోగశాలలో ఉపయోగించే కెమికల్స్. అంటే ప్రయోగశాలలో ఉంటాయి కదా, మన ఈ కుందేళ్ల మీద పర్టికులర్ ఎలకల మీద టెస్టులు చేస్తుంటారు కదా, అందులో ఉపయోగించే రసాయనాలు. కాకపోతే ఇవి ప్రయోగశాలలో ఉపయోగించిన కెమికల్స్, ప్రయోగశాలలో ఉపయోగించని కెమికల్స్, అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పర్టికులర్ కెమికల్స్ ప్రయోగశాలలో ఉపయోగించకూడదు, అది చెప్తున్నాడు. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించిన కెమికల్స్. ఒకటి సేఫ్టీ పర్పుల్, దాని పేరు వైట్ తోటి రాయాలి. నెక్స్ట్ నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అంటే సేఫ్టీ వైట్ కలర్, దాని పేరు బ్లాక్ లెటర్ తోటి రాయాలి. తర్వాత నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ ఒకటి సేఫ్టీ గ్రే కలర్, దాని పేరు వైట్ మీద రాయాలి. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ సేఫ్టీ బ్లాక్, దాని పేరు వైట్ కలర్ తోటి రాయాలి. ఈ 4 మీరు బైహార్ట్ చేసేయండి. దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. సో నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించని కెమికల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 4 సర్వీసులు, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మళ్ళీ లెటర్ కలర్ యాస్టీస్ గా బట్టి కొట్టి ఎగ్జామ్ లో అప్లై చేశాను. ఓకే, రైట్. ఇవి అర్థమైందా? ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి? 24 ఉన్నాయి మొత్తం. 24. క్లియర్ గా సర్వీస్ గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ గుర్తుపెట్టుకోండి, లెటర్ కలర్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో రాసేయండి. ఓకే, ఇంకొకసారి ఇంట్రడక్షన్ పాయింట్స్ చెప్తున్నాను. కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్ అండ్ పైపింగ్ ఐడెంటిఫికేషన్ అంటే జనరల్ గా కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్ అన్నది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇండస్ట్రీస్ లో, ప్రాసెస్ ఇండస్ట్రీస్ లో ఇస్తారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఆర్ కాంప్లెక్స్ ఇన్స్టాలేషన్, ఇవి సంక్లిష్టమైన స్థాపనలు. Coming to the second point, piping system are used in these plants to transport various fluids. Piping system అనేది ఉపయోగిస్తారు వేరియస్ ప్రదేశాల్లో రవాణా చేయడానికి. Coming to the third point, these pipelines transport various industrial materials such as the gases. Gases లో ఎయిర్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ రవాణా చేస్తుంటాయి. లిక్విడ్స్ such as the water, acids, hydrocarbons, toxic materials రవాణా చేస్తుంటాయి. ఫ్లూయిడ్ మీన్స్ ఇట్ మే బి లిక్విడ్ స్టేట్ ఆర్ ఇట్ మే బి గ్యాస్ స్టేట్, అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వితౌట్ ప్రాపర్ పైపింగ్ కలర్ కోడ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ది మెటీరియల్ పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్. అంటే సరైన కలర్ కోడ్ ఇవ్వకపోతే ఆ పైప్ లైన్ లో ఏ మెటీరియల్ రవాణా అవుతుందో, ఏ ఫ్లూయిడ్ రవాణా అవుతుందో అన్నది తెలుసుకోవడం చాలా కష్టము అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టు రెడ్యూస్ ది హజార్డ్స్ అండ్ రెడ్యూస్ ది పాసిబిలిటీ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సిడెంట్ అసోసియేటెడ్ విత్ ద రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పైప్ లైన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, సిస్టమాటిక్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ అండ్ పైపింగ్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్. అంటే ఆ పర్టికులర్ పైప్ లైన్లు గుర్తించడంలో ఉండే ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పైప్ లైన్, వాల్స్ తిప్పేయకుండా అత్యవసర పరిస్థితుల్లో సిస్టమాటిక్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్, పైపింగ్ సిస్టమ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి అని అంటున్నాడు. ఓకే, తర్వాత ఇది టేబుల్, పైపింగ్ అండ్ యూటిలిటీ లైన్ లేబులింగ్ కలర్ కోడ్ స్కీమ్ టేబుల్ అని హెడ్డింగ్ పెట్టి, ఫైర్ క్వించింగ్ లిక్విడ్స్ అంటే అగ్ని కదలికను ఆర్పే ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ అంటే వాటర్ అయినా ఉండొచ్చు, CO2 గ్యాస్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సేఫ్టీ రెడ్ కలర్, వైట్. తర్వాత టాక్సిక్ అండ్ కరోజివ్ ఫ్లూయిడ్స్, విషపూరితమైన కరోజివ్ ఫ్లూయిడ్స్ కు సేఫ్టీ ఆరెంజ్ బ్లాక్ కలర్. ఫ్లామబుల్ లిక్విడ్స్ సేఫ్టీ ఎల్లో బ్లాక్ కలర్. కెమికల్లీ యాక్టివ్ ఆర్ టాక్సిక్ అంటే రసాయనిక పరంగా చురుకైనవి మరి విషపూరితమైనవి, సేఫ్టీ ఎల్లో బ్లాక్ కలర్. టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే టెంపరేచర్ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే మనకి ఏది ఎక్కువ ఉంటుంది, స్టీమ్, అది బాయిలర్ లో ఉంటుంది అనమాట, థర్మల్ పవర్ ప్లాంట్ లో. దానికి సేఫ్టీ ఎల్లో బ్లాక్ కలర్ రాస్తాం. ఇంకా చాలా ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్టీమ్ అని ఇచ్చాను.
ఆ తర్వాత లిక్విడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 500 PSI. 500 PSI అంటే అప్రాక్సిమేట్ గా 35 బార్ ఉండేవి. అవి సేఫ్టీ ఎల్లో, దాని పేరు బ్లాక్ కలర్ తోటి రాస్తాం. తర్వాత గ్యాస్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 150 PSI, ఇది కూడా సేఫ్టీ ఎల్లో, దీని పేరు బ్లాక్ కలర్ రాస్తాం. తర్వాత రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్, ఇవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఐడిన్, ప్లూటోనియం ఇవన్నీ ఉంటాయి. దీనికి సేఫ్టీ ఎల్లో కలర్, ఆ పైప్ లైన్ యొక్క కలర్ సేఫ్టీ ఎల్లో, దాని పేరు బ్లాక్ లెటర్ తోటి రాస్తాం. నెక్స్ట్ కంబస్టబుల్ ఫ్లూయిడ్ సేఫ్టీ బ్రౌన్ కలర్, దాని పేరు వైట్ తోటి రాస్తాం. నెక్స్ట్ పోర్టబుల్ కూలింగ్ అండ్ బాయిలర్ ఫీడ్, అంటే బాయిలర్ లో పంపించే వాటర్ సేఫ్టీ గ్రీన్, దాని పేరు వైట్ తోటి రాస్తాం వాటర్ అని. అదర్ వాటర్ కూడా సేఫ్టీ గ్రీన్, దాని పేరు వైట్ వాటర్ అని రాయాలి వైట్ కలర్ తోటి. ఆ తర్వాత లిక్విడ్ ఆర్ లిక్విడ్ మిక్చర్ సేఫ్టీ గ్రీన్ వైట్. తర్వాత గ్యాస్ ఆర్ గ్యాస్ మిక్చర్స్ సేఫ్టీ బ్లూ వైట్. తర్వాత కంప్రెస్డ్ ఎయిర్ సంపీడనమైన వాయువు సేఫ్టీ బ్లూ వైట్ కలర్. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించిన కెమికల్స్, ఒకటి సేఫ్టీ బ్లూ వైట్ కలర్. రెండోది నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, రెండోది సేఫ్టీ వైట్ అట్ బ్లాక్. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ సేఫ్టీ గ్రే వైట్. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ సేఫ్టీ బ్లాక్, ఇది వైట్. ఎయిమ్స్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించినవి, అంటే పర్టికులర్ కెమికల్స్ ప్రయోగశాలలో అంటే ఎక్స్పెరిమెంట్స్ కి ఉపయోగించకూడదు అనమాట. ఓకే, ఇది ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోనా? కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్? ఓకే సార్. ఇవి అన్ని చదువుకోండి, టేబుల్ చదువుకోండి శుభ్రంగా. టేబుల్ ఓకే సార్. చదువుకొని ఎగ్జామ్ లో రాసేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత మనకి చూడండి, టాపిక్ షేర్ అయింది అందరికి. టాపిక్ పేరు థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. చూడండి, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే ఏంటి? థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే ప్రవేశ పరిమితి యొక్క విలువలు. ప్రవేశ పరిమితి విలువలు ఏంటి అన్నది కాన్సెప్ట్. ఇది కెమికల్ సేఫ్టీలోనే అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది సింపుల్ గా ఉంటది. ఇది 1-2 సార్లు 10 మార్క్స్ కూడా అడిగాడు. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే చూడండి, ఏదైనా రియాక్టర్స్ దగ్గర ఒక కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ ప్రవేశ పరిమితి విలువలకు అనుగుణంగా ఉండాలి. అవి ప్రవేశ పరిమితి విలువలు అనేది 3 రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1 టైం వైడ్ యావరేజ్, షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్, సీలింగ్ అనేది. అంటే ఏదైనా రియాక్టర్స్ దగ్గర ఎనీ కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ మన థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూకి అనుగుణంగా ఉండాలి. ఈ పర్టికులర్ వాల్యూస్ మనకి ఎలా కనుగొనబడతాయంటే ఎయిర్ మానిటరింగ్ డివైసెస్ పెడతారు. ఎయిర్ మానిటరింగ్ డివైస్ పర్టికులర్ రియాక్టర్స్ దగ్గర ఎయిర్ మానిటరింగ్ డివైసెస్ పెట్టిన తర్వాత ఆ వచ్చే వేపర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ గాల్లో ఎంత ఉందో మనకి చెప్తూ ఉంటది ఇండికేటర్ ద్వారా. అది సర్టెన్ వాల్యూ దాటిందంటే ఇమీడియట్ గా మనం ఆ ప్రాసెస్ ఆపి మళ్ళీ రీడిజైన్ చేసి స్టార్ట్ చేయాలి. అదే అనమాట కాన్సెప్ట్. ఓకే, కమింగ్ టు ది డెఫినిషన్ చూడండి. Threshold limit values refers to a airborne concentration of substance and represent an exposure level under which most people can work day after day without any adverse effect. అంటే చూడండి, ఏదైనా రియాక్టర్ దగ్గర కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ ని ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ అని అంటారు. ఆ వేపర్స్ యొక్క విలువ ఎంత ఎక్స్పోజర్ లెవెల్లో ఉండాలి, ఉండి అవి ఆ పర్టికులర్ వేపర్స్ విడుదలైనా దానికి వర్కర్స్ ఎక్స్పోజ్ అయినా వాళ్ళకి ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్ లేకుండా చూసేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ రిఫర్స్ టు ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్, అంటే ఒక పదార్థం యొక్క గాలి కలుషితం యొక్క విలువ. అండ్ రిప్రజెంట్ అన్ ఎక్స్పోజర్ లెవెల్, అంటే అది ఒక బహిర్గతం యొక్క స్థాయి ఎంతవరకు ఉంది. అండర్ విచ్ మోస్ట్ పీపుల్ కెన్ వర్క్ డే ఆఫ్టర్ డే వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్, అంటే వాటిని పీల్చుకున్నా ఆ ఎక్స్పోజర్ లెవెల్ వర్కర్స్ పీల్చుకున్నా వాళ్ళకి ఏ రకమైన అడ్వర్స్ ఎఫెక్ట్ రాకుండా ఉండడాన్ని
థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. ఒక్కొక్క కెమికల్కి ఒక్కొక్క థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్కి ఒక థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఉంటుంది. అలాగా ఒక్కొక్క లిక్విడ్ కెమికల్కి ఒక్కొక్క థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పార్ట్స్ పర్ మిలియన్. దీన్ని పార్ట్స్ పర్ మిలియన్ చెప్తారు, ఆర్ మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఇది మీటర్ క్యూబ్ అండి, M3 కాదు, మీటర్ క్యూబ్ అండి. నాకు పైన ఆప్షన్స్ లేక ఇలా పెట్టాను. అంటే ఈ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ యొక్క యూనిట్ ఏంటి, పార్ట్స్ పర్ మిలియన్ అనే చెప్తారు, లేకపోతే మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అని చెప్తారు. అంటే ఒక క్యూబిక్ మీటర్ ఘనపరిమాణంలో ఈ పర్టికులర్ ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ విలువ ఎంత ఉంది అన్నది తెలియజెప్పేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. ఇవి ఎలా తెలుస్తాయంటే మనకి ఎయిర్ మానిటరింగ్ డివైసెస్ ద్వారా తెలుస్తాయి. ఓకే, కమింగ్ టు ది కేటగిరీస్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ 3 రకాలుగా వర్గీకరించారు. కేటగిరీస్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్, దీన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేడ్ యావరేజ్ అని అంటారు. నెక్స్ట్, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, దీన్ని TLS STL అని అంటారు. మూడోది సీలింగ్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ సి అంటే సీలింగ్ అనమాట. ఓకే, అది ఇంకొకసారి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్రీ కాకండి. ఫస్ట్ ఏంటి, టైం వేడ్ యావరేజ్. టైం వేడ్ యావరేజ్ అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేడ్ యావరేజ్. ఇట్ ఈస్ ద టైం వేడ్ యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఫర్ ఎ నార్మల్ 8 hours డే ఆర్ 40 hours పర్ వీక్. అంటే ఇది ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ యొక్క విలువ గాల్లో 8 hours వరకు ఉంటుంది. అంటే రోజుకి 8 hours ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 40 hours పర్ వీక్ ఉంటుంది. అంటే నియర్లీ ఆల్ పర్సన్ కెన్ ఎక్స్పోజ్డ్ డే ఆఫ్టర్ డే ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ టు దిస్ లిమిట్స్ వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే ఈ పర్టికులర్ కలుషితాలు పీల్చుకున్న ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో పనిచేసే వర్కర్స్ కి ఏ రకమైన ప్రతికూలమైన ప్రభావం పడదు. అంటే ఇది ఒక మినిమం వాల్యూ అనమాట. ఆ రియాక్టర్స్ ద్వారా ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ విలువ ఈ టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. అప్పుడే ఆ పర్టికులర్ వర్కర్స్ సేఫ్గా ఉంటారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది జనరల్గా 8 hours పాటు ఉంటుంది, 40 hours పర్ వీక్ ఉంటుంది. దీన్ని పీల్చుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఆ పర్టికులర్ వర్కర్స్కి. అంటే ఈ పర్టికులర్ ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్కి ఎక్స్పోజ్ అయితే ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనమాట. అది పాయింట్. నెక్స్ట్, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, ఎక్స్పోజర్ లిమిట్, దీన్ని TLV STL అని అంటారు. ఇట్ ఈస్ ద మాక్సిమం కాన్సన్ట్రేషన్ టు విచ్ ఎ పర్సన్ కెన్ ఎక్స్పోజర్ ఫర్ ఎ పీరియడ్ అప్ టు 15 minutes కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే అది ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఎయిర్ మానిటరింగ్ వాల్యూ మారింది, కొద్దిగా పెరిగితే ఇమీడియట్ గా ఇది ఒక 15 minutes వరకు, అంటే షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ వాల్యూ ఉంటుంది సర్టెన్ PPM ఆ పర్టికులర్ క్లోరిన్ గ్యాస్ కి. అంతవరకు వస్తే 15 నిమిషాల పాటు ఆ పర్టికులర్ వేపర్స్ ని పీల్చుకోవచ్చు, ఏ రకమైన అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండదు. 15 నిమిషాలు దాటి దానికి ఎక్స్పోజర్ అయ్యామంటే అత్యంత ప్రమాదకరం అనమాట. దీన్నే షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ సీలింగ్. సీలింగ్ అంటే మాక్సిమం. ఇట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ మస్ట్ నాట్ ఎక్సీడెడ్ ఈవెన్ అన్ ఇన్స్టెంట్. అంటే ఆ పర్టికులర్ వాల్యూ, ఎయిర్ మానిటరింగ్ వాల్యూ అది ఉంది కదా, మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా వాల్యూ, ఈ పర్టికులర్ సీలింగ్ వచ్చిందంటే ఇమీడియట్ గా ఆ ప్రాసెస్ ఆపి మళ్ళీ రీడిజైన్ చేసి రీప్రాసెసింగ్ చేసి స్టార్ట్ చేయాలి. ఇది కొద్దిగా ఎక్స్పోజ్ అయిన వర్కర్స్ కి అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అదనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ లో అని చెప్తారు, ఆర్ మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అని చెప్తారు. ఓకే, ఇది కొద్దిగా కాన్సెప్ట్ ఈజీ. అంటే ఫార్మా ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి కాన్సెప్ట్ ఈజీగా మనకు అర్థం అయిపోతుంది. కొద్దిగా కన్స్ట్రక్షన్ సైట్ లో ఉండేవాళ్ళు కొద్దిగా బైహార్ట్ చేయండి, కంపల్సరీగా మంచి క్వశ్చన్ ఇది. అంటే ఒక రియాక్టర్స్ లో కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ విలువ గాల్లో ఎంత ఉండాలి అని తెలియజెప్పేదాన్ని
థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. ఇది 3 రకాలుగా వర్గీకరించారు. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేడ్ యావరేజ్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ సీలింగ్. 3 మార్కులకు అడిగితే ఇంతవరకు రాయండి. ఒకవేళ 10 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాయండి. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, ఇది ఇంకొకసారి చెప్తాను వినండి. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ రిఫర్స్ టు ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ రిప్రజెంట్స్ అన్ ఎక్స్పోజర్ లెవెల్ అండర్ విచ్ మోస్ట్ పీపుల్ కెన్ వర్క్ డే ఆఫ్టర్ డే వితౌట్ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే ప్రవేశ పరిమితి యొక్క విలువలు. ఇది ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ అంటే పర్టికులర్ కెమికల్స్ యొక్క వేపర్ యొక్క ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్. అంటే పర్టికులర్ కెమికల్ ప్రాసెసింగ్ అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ గాల్లో ఎంత ఉంది అన్నది చెప్పేది. అండ్ రిప్రజెంట్ అండ్ ఎక్స్పోజర్ లెవెల్ అంటే దాని యొక్క బహిర్గతం యొక్క స్థాయి ఎంతవరకు ఉంది గాల్లో అని చెప్పేది. అండర్ విచ్ మోస్ట్ పీపుల్ కెన్ వర్క్ డే ఆఫ్టర్ డే వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే ఆ పర్టికులర్ ఎక్స్పోజర్ లిమిట్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఆ పర్టికులర్ మన వేపర్స్ ఉంటే ఆ వర్కర్స్ కి ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలియజెప్పేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు, ప్రవేశ పరిమితి విలువలు అని అంటారు. ఇవి జనరల్ గా ఎయిర్ మానిటరింగ్ డివైజెస్ లో మనకి అర్థం అవుతాయి. పర్టికులర్ రియాక్టర్స్, కంబస్టన్ చాంబర్స్ దగ్గర ఇవన్నీ ఉంటాయి. అక్కడ మీరు చూస్తే అర్థం అవుతుంది. కమింగ్ టు ది థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ లో అయినా చెప్తారు, ఆర్ మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్స్ లో అయినా చెప్తారు. కమింగ్ టు ది కేటగిరీస్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ అనేది 3 రకాలుగా చెప్పారు. టైం వేడ్ యావరేజ్, దీన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టీడబ్ల్యూ అని అంటారు. రెండోది షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ ఎక్స్పోజర్ లిమిట్ టిఎల్ఎస్ ఎస్టిఎల్ అని అంటారు. మూడోది సీలింగ్. ఈ రకంగా వర్గీకరించారు. మనకి ఎప్పుడు మన ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీస్ లో ఈ టైం వేడ్ యావరేజ్ లోపే ఉండాలి. ఈ టైం వేడ్ యావరేజ్ దాటిందంటే ఇమీడియట్ గా మీరు ఏదో ప్రాసెస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది టైం వేడ్ యావరేజ్, దీన్ని టిఎల్ఏ టిడబ్ల్యూ అని అంటారు. ఇట్ ఈస్ ద టైం వేడ్ యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఫర్ ఎ నార్మల్ 8 hours ఆర్ 40 hours వీక్. అంటే ఇది ఆ పర్టికులర్ వేపర్స్, ఆ కెమికల్స్ యొక్క వేపర్స్ యొక్క ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ అవి గాల్లో 8 hours ఉన్నా 40 hours పర్ వీక్ ఉన్నా ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉండవు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, నియర్లీ ఆల్ పర్సన్ ఎక్స్పోజ్డ్ డే ఆఫ్టర్ డే టు ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ అట్ ఆల్ దీస్ లిమిట్స్ వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే ఆ ఫార్మా ఇండస్ట్రీస్ లో, ఆ పర్టికులర్ కెమికల్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళందరూ ఈ పర్టికులర్ లిమిట్ కి ఎక్స్పోజ్ అవుతారు, ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్ రాకుండా. కమింగ్ టు ది సెకండ్, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ ఎక్స్పోజర్ లిమిట్, దీన్ని టిఎల్వి ఎస్టిఎల్ అని అంటారు. ఇట్ ఈస్ ద టైమ్ మాక్సిమం కాన్సన్ట్రేషన్ టు విచ్ అన్ పర్సన్ కెన్ ఎక్స్పోజ్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అప్ టు 15 minutes కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే ఆ పర్టికులర్ వేపర్స్ ని 15 minutes వరకు ఎక్స్పోజర్ అయినా ఏ రకమైన హెల్త్ ఎఫెక్ట్స్ రావు, అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ రావు. బట్ 15 minutes దాటి ఎక్స్పోజర్ అయితే ప్రమాదం, అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. కమింగ్ టు ది సీలింగ్, సీలింగ్ అంటే సీలింగ్ అంటే ఇట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ దట్ మస్ట్ నాట్ ఎక్సీడెడ్ ఈవెన్ ఇన్స్టెంట్. అంటే ఒక మాక్సిమం విలువ దాటిపోయింది, ఆ విలువ దాటి ఆ ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ యొక్క ఎక్స్పోజర్ 1 minute పాటు ఎక్స్పోజ్ అయినా ఆ వర్కర్స్ కి అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. దాన్ని సీలింగ్ వాల్యూ అని అంటారు. ఓకే, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్, పీపీఎం లో అయినా చెప్తారు, లేకపోతే మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ లో అయినా చెప్తారు. రైట్ అండి, 2 టాపిక్లు కంప్లీట్ చేశాను. ఈ 2 ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ కెమికల్ సేఫ్టీలో ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. మన బేసిక్ కెమికల్ సేఫ్టీలో మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ చెప్పాను, హజార్డస్ కెమికల్స్ క్లాసిఫికేషన్ చెప్పాను యాజ్ పర్ కలర్ కోడ్. మూడోది ఏంటి,
తర్వాత యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గూడ్స్ చెప్పాను. నాలుగోది ఏంటి ఇవాళ చెప్పిన టాపిక్ ఏంటది? ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాను? మన కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్, అది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో రిలేటెడ్ టాపిక్. ఇది ఫిఫ్త్ టాపిక్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మన ఫైర్ ఇంజనీరింగ్, కెమికల్ సేఫ్టీ రెండు కలిపి ఒక 17-18 టాపిక్స్ ఉంటాయి. క్లియర్ గా ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా ఎస్ఐ క్వశ్చన్స్ 8కి 5 ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. సరే, అందరికీ అర్థమైంది కదా? ఈ కొద్దిగా మనకి కాన్సెప్ట్ గట్టిగా ఓన్ గా రాయలేం కాబట్టి కంపల్సరీగా బైహార్ట్ చేస్తూ రాయాలి, అర్థం చేసుకొని బైహార్ట్ చేస్తూ రాయాలి. అలాగే సార్ మన కలర్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా తెలుసుకోవచ్చా సార్, ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా? అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలంటే మీ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి. నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్తాను. నేనే ఫార్మా ఇండస్ట్రీస్ లో పనిచేయలేదు కదా డీప్ గా దీని గురించి రివ్యూ చేసి చెప్పడానికి. లైక్ పిక్చర్ ప్రెజెంటేషన్ సార్, పిక్చర్ ప్రెజెంటేషన్. పిక్చర్ ప్రెజెంటేషన్ చెప్తున్నాను. పిక్చర్ ప్రెజెంటేషన్ వెళ్ళి తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళి మీ తాలూకా రియాక్టర్స్ దగ్గర, ఈ ప్రాసెసింగ్ అవుతున్న కెమికల్స్ దగ్గర వెళ్ళి చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి. ఓకే, దీనికి ఏ ఇమేజెస్ ఉండవు. కావాలంటే ఆ పర్టికులర్ రియాక్టర్ ఇమేజ్ ఒకటి పెడతాను అంతే. రైట్, ఓకే. చూడండి, ఇది మన కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్. కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ లో ఈ పర్టికులర్ టేబుల్ క్లియర్ గా ఈ టేబుల్ అనేది బై హార్ట్ చేయండి. ఇవి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సరేనండి, వి విల్ మీట్ ఎట్ 8:30 PM. చూడండి, నెక్స్ట్ టాపిక్ వస్తుంది బేసిక్ కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్స్. అందులో మీకు ఇమేజెస్ బాగా కనబడతాయి. ఆ టాపిక్ పిక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలంటే చెప్తాను నేను. ఓకేనా? రైట్, దీనికి ఒక ఇమేజ్ ఇచ్చాను కదా, ఇదే ఇమేజ్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఇమేజ్ బట్టి ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీలో, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో కలర్ కోడింగ్ ఉంటాయి. కలర్ కోడింగ్ లేకపోతే దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం కష్టం అని. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూకి నేను ఏ రకంగా పిక్చర్ ప్రెజెంటేషన్ ఇవ్వగలను సార్? థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ కాదు సార్, ఈ పైప్ లైన్ కలర్ కోడింగ్ చెప్పారు కదా, ఇదే కదా ఇమేజ్. చూసారు కదా, ఇమేజ్ చూసారు కదా. లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లోకి వెళ్ళి